కేటీఆర్ సంబంధించిన ఈడీ ప్రశ్నించిన అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. నిధులు ఎందుకు మళ్లించారు మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించిన ఈడీ అధికారులు. ఏదైతే ఫార్మాలా ఈరేస్లో విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏ నిధులు మళ్లించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నిజానికి 85 కోట్ల రూపాయలు మళ్లించారని మొదటగా, తర్వాత 55 కోట్ల రూపాయలు మళ్లించారని క్లియర్ అయింది. ఆ తర్వాత 5 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ ద్వారా విదేశీ కంపెనీలకు విదేశీ కరెన్సీ పంపడం జరిగింది. అసలు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్కి సంబంధించిన ఆర్థిక పరమైన వనరులు డబ్బులను ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీని మార్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐది. ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తుండంటే ఆర్బీఐ పర్మిషన్ గురించి అడిగినప్పుడు కేటీఆర్ ఒకటే చెప్తుండు, నేను మంత్రిగా అక్కడ మాత్రమే నిమిత్తంగా పాల్గొనడం జరిగింది. వ్యవహార పరంగా అధికారులు ఆ శాఖకు సంబంధించిన కమిషనర్ వాళ్ళు చూసుకున్నారని చెప్తున్నారు. ఇదే శాఖకు సంబంధించిన కమిషనర్ అరవింద్ కుమార్ని పిలిచి అడిగితే ఈడీ అడిగింది, మరి మీరెందుకు తెలియదా మీకు ఇలాంటి వ్యవహారంలో ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి, శాఖపరమైన అనుమతులు తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా మీకు తెలియదా అంటే తను ఇది మొత్తం మంత్రి గారి ఆదేశం, అప్పటి మంత్రి గారి ఆదేశం, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే చేయాల్సి వచ్చిందని చెప్పి తను చెప్తా ఉన్నాను.